అతిపెద్ద భూకంపం ఎక్కడ ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసా? మయన్మార్ భూకంపం ఒక్కసారి ఇప్పుడు ఉలిక్కిపడేలా చేసింది. మయన్మార్ భూకంపం ఇక్కడ రెక్టర్ స్కేల్పై 7.7 తీవ్రతతో వచ్చి భూకంపం అతలాకుతలం చేసేసింది. ఇంత తీవ్రతతో భూకంపం సంభవిస్తేనే పరిస్థితి ఇలా ఉంది. మరి అటువంటిది 9.4 రిక్టర్ స్కేల్ మీద తీవ్రతతో భూకంపం సంభవిస్తే అసలు పరిస్థితులు ఇంకెలా ఉంటాయి? అయితే అది సరిగ్గా చిలీ అనే దేశంలో జరిగింది. 1960 మే 22న చిలీ దేశంలో చరిత్రలోని అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపంను గ్రేటర్ చిలీ భూకంపంగా పిలుస్తూ ఉంటారు. దీని తీవ్రత రెక్టర్ స్కేల్పై 9.4 నుండి 9.6 మధ్య నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు. ఇది దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగిందట. ఈ భూకంపం కారణంగా వచ్చిన సునామీ హవాయి, జపాన్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వరకు విధ్వంసం సృష్టించిందంటే దాని కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవాలి. అసలు ఇక్కడ ఎంతమంది చనిపోయారు, మరణాల సంఖ్య ఖచ్చితంగా తెలియదు. కానీ ఒక అంచనా ప్రకారం ఈ ప్రకృతి విపత్తులో 1000 నుండి 6000 మంది మరణించారట. వేలాది మంది నిరాశ్రయులయ్యారట. చరిత్రలో మర్చిపోలేనటువంటి భూకంపం ఇది అని చెబుతారు చరిత్రకారులు.